ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో 2024 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు, ఆంధ్రప్రదేశ్ చిన్న తరహా గ్రానైట్ పరిశ్రమల సమాఖ్య అధ్యక్షులు ఎర్రమనేని కోటేశ్వరరావు, స్థానిక హోటల్ నోవాసిస్లో కాకతీయ సమాఖ్య ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకట్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బోసుబాబు, వెలగా కోటేశ్వరరావు, తమ్మినేని రమేష్, పట్టాభిరామ్ తదితరులు పాల్గొన్నారు. అతను తీసుకెళ్ళి మొదటిగా క్యాలెండర్ తయారు చేయటం, అది బాగా సక్సెస్ అయింది ఆ క్యాలెండర్. ఆ తర్వాత దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో అన్ని సంఘాల వాళ్ళు మన క్యాలెండర్ను ఫాలో అయ్యే స్థాయికి మన క్యాలెండర్ వెళ్ళింది. ఎప్పుడో 70లో 60లో 80లో చనిపోయిన మన సామాజిక వర్గంలో ఉండే పెద్దలందరి చరిత్ర ఇవాళ జనరేషన్కి తెలియేటట్టుగా ఇస్తున్నాం. అది బాగా హైలైట్. అది దానిలో నాకు ప్రత్యక్షంగా ఒకసారి కర్నూలు వనభోజనాలకు వెళ్ళినప్పుడు ఈ క్యాలెండర్స్ అక్కడ ఒక 10 తీసుకెళ్ళాం. వెళ్ళేటప్పుడు వేదిక మీద మాజీ మంత్రి రాంభూపాల్ చౌదరి గారు ఉన్నారు. ఆయన ఆ క్యాలెండర్లో చూసినప్పుడు దివి కొండయ్య చౌదరి ఫోటో చూశారు. ఆయన దాంట్లో ఒక పేజీలో చూసి పాత స్మృతులన్నీ గుర్తుకొచ్చి జస్ట్ అట్ట కళ్ళు నీళ్లు చెమర్చి అట్లాగే క్యాలెండర్ పక్కన పెట్టి నన్ను అట్లా కౌగిలించుకున్నారు. ఆయన ఎంత గొప్పదయ్యా, ఇది ఒక గ్రంథం లాంటిదని మాట్లాడారు ఆయన. ఆ క్యాలెండర్ గొప్పతనం అది. ఇవాళ మరి జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, అమర్ రహే ఎన్టీఆర్. క్యాంప్స్ ఇవన్నీ స్టార్ట్ చేసి ప్లస్ కళ్యాణ మండపానికి కూడా ఒక జాగా ఒక డొనేషన్ చేస్తే దానికి కన్స్ట్రక్షన్ కూడా ఇప్పుడు మేము ప్రిపేర్ అవుతున్నామండి. మాకు అక్కడ ఉన్నది కూడా ఎక్కువ వాడే 130 ఫ్యామిలీలు అండి. రాయగడ డిస్ట్రిక్ట్లో 250 ఫ్యామిలీలు అండి. అక్కడ ఉన్న బిజినెస్లన్నీ కూడా మన వాళ్ళే, మన కమ్మ ఫ్యామిలీసేనండి. ప్లస్ అక్కడ లోకల్ రాజ్యసభ మెంబర్ ఈజ్ ఆల్సో మన కమ్మ పర్సన్ నెక్కండి భాస్కర్రావు గారు. అతని ఆధ్వర్యంలోనే మేము అందరూ చేస్తున్నామండి. ప్లస్ టోటల్ బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెస్ అండ్ కన్స్ట్రక్షన్ అండ్ కాంట్రాక్టర్ బిజినెస్ కూడా అంతా మన వాళ్ళేనండి. వ్యవసాయ పరంగా అక్కడికి మేము అందరూ వెళ్ళాము. ఇప్పుడు అందరూ బిజినెస్ పరంగా వచ్చామన్నమాట అండి. ఇప్పుడు మీ అందరితోటి షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మాకు. ఎందుకంటే సేవా సమాఖ్య చేసేటువంటి కార్యక్రమాలు దాదాపు మన అందరికీ తెలిసినటువంటి కార్యక్రమాలే. కానీ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ అది ఒరిస్సా నుంచి వచ్చినటువంటి ఇన్ని ప్రదేశాల్లో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గాలందరినీ కూడా ఏకం చేసి అక్కడ సంస్థలు కాకతీయ సేవా సమాఖ్యలను ఏర్పాటు చేయటంలో వెంకట్రావు చేస్తూ ఉన్నటువంటి కృషి మాత్రం అనన్యమైనది, అగణ్యమైనది. అందుకు మన అందరం కూడా వెంకట్రావు గారిని అభినందించాలి. ఎక్కడ అవసరం ఉన్నా వెంటనే ఇక్కడి నుంచి తానే స్వయంగా తన ఖర్చులతో వెళ్ళి. అందరికీ నమస్కారం. కాకతీయ సేవా సమాఖ్య ప్రకాశం జిల్లా, మిగిలిన జిల్లాలకి మీ జిల్లాకి తేడా ఉంది. మిగిలిన జిల్లాల్లో ఇండివిజువల్గా ఒక యూనిట్గా వర్క్ చేసుకుంటున్నారు, కానీ జిల్లా యూనిట్గా పూర్తి స్థాయిలో వర్క్ చేస్తూ ఉండేది ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య. అది మాకు చాలా సంతోషం ఏర్పడుతుంది. దాన్ని చూసి మేము కొన్ని జిల్లాల్లో ఈ రకంగా ప్రాక్టీస్ చేయాలి, ఇలా ముందుకు మూవ్ కావాలని చెప్తూ ఉంటాం కూడా. ఎగ్జాంపుల్గా మేము రోల్ మోడల్గా తీసుకొని. సో చాలా సంతోషం. యాక్చువల్గా లాస్ట్ మంత్ వనభోజనం కార్యక్రమంలో కలవాలనేది అనుకున్నాము, ప్రకృతి సహకరించక చేయలేకపోయినాం మనం. సో ఇప్పుడు మేము ఈ 2 ఇయర్స్లో చేసిన కార్యక్రమాల్లో దాదాపు 85 నుంచి 90 నియోజకవర్గాలు కానీ వేరే స్టేట్స్లో కానీ రకరకాల ప్లేసెస్లో మీటింగ్స్ పెట్టి కమ్మ సామాజిక వర్గాన్ని ఏకం చేయడము, కొత్తగా యూనిట్స్ లేకున్న చోట కొత్తగా ఏర్పాటు చేయడము, ఉన్నవి కొంత యాక్టివ్గా లేకపోతే వాటిని మోటివేట్ చేసి
కార్యక్రమాలు వేరే చోట రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయి, హాస్టల్స్ కానీ, ఈ మెడికల్ క్యాంప్స్ కానీ, ఏ కార్యక్రమాలు, హెల్త్ ఇష్యూస్ కానీ, మెయిన్ ఇంకోటి ఏంటంటే ఈ బార్డర్ ఏరియాస్లో కాలేజెస్లో అడ్మిషన్స్ కానీ హాస్టల్ సబ్జెక్టు బాగా ఉంది, దాని మీద ఫోకస్ చేస్తూ ఉన్నాము. ఇవన్నీ వర్క్ చేస్తూ 6 రాష్ట్రాలు తిరిగి అందరితో కమ్యూనికేట్ చేస్తూ ఉన్నాము. ప్రతి రాష్ట్రం వాళ్ళతో ఇంకో రాష్ట్రానికి ఫోన్ నెంబర్స్ కానీ కమ్యూనికేషన్ ఎక్కడైనా ఏదైనా అవసరం పడినా. సో దాన్ని మీరందరూ మీ జిల్లా నుంచి బాగా సహకారాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ వెంకట్రావు గారు లీడ్ తీసుకొని మీ జిల్లా కార్యక్రమాలు చేస్తూ మళ్ళీ మాకు చాలా టైం ఇస్తూ అన్ని స్టేట్లోన కార్యక్రమాలు ఈ సమాఖ్యలన్నింటినీ చాలా దూరం తీసుకెళ్తున్నాడు. నాకు ఒక సందేహం ఏంటంటే అసలు ఇంత దూరము ఎలా ప్రయాణం చేయగలుగుతున్నాడు అనేది ఒక సందేహం. బహుశా చిన్న వయసే కాబట్టి తిరగలుగుతున్నాడులే నేను సమాధాన పడుతూ ఉంటాను. తర్వాత ఈ లాస్ట్ మీటింగ్ క్యాలెండర్ ఆవిష్కరణలో చెప్పాను, మా కళ్యాణ మండపానికి ఎవరైనా దాతలు ఉంటాయని చెప్పేసి ఇచ్చేవాళ్ళు ఇచ్చారు. ఇంకా కొంతమంది సహాయం అన్నారే కానీ ఇవ్వలేదు. సరే, 2,31,00,000తోటి పూర్తి చేసాము. దీని ఇనాగరేషన్ కోసము మంచి డేట్ ఎప్పుడు అని చెప్పేసి బెజవాడు వెంకట్రావు తోటి ఆలోచన చేసిన తర్వాత అనౌన్స్ చేస్తాం. బహుశా ఎలక్షన్స్కి ముందరైతే బాగుంటుందేమో, మన వాళ్ళందరూ బిజీగా ఉంటారు, ఎలక్షన్లు అయినైతే బాగుంటుందేమో అని ఆలోచన చేస్తున్నాము. ఫైనల్గా వెంకట్రావు అభిప్రాయం తెలుసుకున్న తర్వాత దాని డేట్ అనౌన్స్ చేసి అన్ని తెలుగు సంఘాలు అందరినీ కూడా, మన కాకతీయ సంఘాలన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా వెంకట్రావు ద్వారా కూడా వర్తమానం పంపించి అందరినీ ఆహ్వానిస్తాము. తర్వాత ఈ క్యాలెండర్ ఆవిష్కరణ ఇదివరకు లాస్ట్ మంతే మనం అనుకొని అనివార్య కారణాల వల్ల వాయిదా పడినందువల్ల ఈరోజు ఇక్కడ వస్తున్నాము. కానీ టయానికి రావటం లేదు. అందరూ 4:30 అనౌన్స్ చేసినప్పుడు కనీసం 5 కన్నా వచ్చేసేస్తే బాగుంటుందేమో. అందరూ లేటుగా వస్తున్నారు. ఇది చాలామంది గమనించాల్సిన విషయం. ఎందుకంటే కనీసం 5 కన్నా స్టార్ట్ అవుతుంది అనుకొని చెప్పి 4:30కి వచ్చేసాం. మేము వచ్చి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే గతంలో మేము కందుకూరులో కూడా అనేక కార్యక్రమాలు ఈ మెడికల్ క్యాంప్స్ అవి చేసాము. కానీ ఇప్పుడు కొంచెం ఎక్కువ ప్రోగ్రామ్ చేయలేకపోతున్నాం. వాస్తవంగా వెంకట్రావు అన్న ప్రతిరోజు ఫోన్ చేసి చెప్తానే ఉన్నాడు. ఎందుకంటే మాకు కూడా కొంచెం లోపం ఉంది, అందరం ఎక్కువ మనం ఉన్నాం కాబట్టి అక్కడ చేయలేకపోతున్నాం అనిపిస్తుంది. ఎందుకంటే మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు కాబట్టి ఎక్కువ చేయలేకపోతున్నాం. అన్నకి ఇప్పుడు వాస్తవంగా నేను చెప్తా ఉన్నాను ఈ వేదిక నుంచి, తప్పకుండా మంచి ప్రోగ్రామ్ చేస్తాం, మంచి బిల్డింగ్ కూడా ప్లాన్ చేస్తామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. దాదాపు 1 ఏకర్ సైట్ ఇచ్చే దాత ముందుకొచ్చున్నాడు. వాళ్ళకి ఒక రోజునికి ఏమొచ్చారంటే, మనం ఆర్థికంగా ఎంతో గొప్ప స్థానంలో ఉన్నాం, ఈ సమాజానికి మనం కూడా ఏమైనా చేస్తే బాగుంటుంది కదా, చెయ్యాలి అనే ఒక కంక్లూజన్కి వచ్చారు. 3 నెలలు 3 మీటింగులు జరిగిన తర్వాత వాళ్ళల్లో 4 ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, 6 ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. బొలినేని కృష్ణయ్య గారు, మురళీమోహన్ గారు లాంటి పెద్దలు 35 మంది 3 నెలలు మీటింగులు పెట్టుకున్న తర్వాత కాకతీయ విద్యా ట్రస్ట్ అనేది రిజిస్టర్ అయింది జనవరి 2వ తేదీ. గ్రానైట్ జిల్లా అసోసియేషన్ రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు ఎర్రవనేని కోటేశ్వరరావు గారికి, మన జిల్లా కవి, మనందరికీ చాలా ముఖ్యులైన నాగభైరవ కోటేశ్వరరావు గారి సోదరులు ఆదినారాయణ గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడ విచ్చేసిన సోదర సోదరీమణులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం. ఈ రాష్ట్రంలోనే గత 16 సంవత్సరాలుగా క్యాలెండర్లు వేయటం, అది కూడా చాలా ఆకర్షణీయంగా, దానికోసం ఎన్నో రోజులు కష్టపడి దాన్ని తయారు చేసి ప్రతి ఇంట్లో ఉండే విధంగా దాన్ని ఎంతో ఇష్టంగా ఆ క్యాలెండర్ను వాడటం జరుగుతుంది. దానికి ఆ ఫస్ట్ 2006-07 ప్రాంతంలో బెజవాడ వెంకట్రావు గారు వాళ్ళందరూ చాలా కష్టపడి అప్పటి నుంచి చక్కటి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం మనకి వనభోజన అనుకుంటే అది అనుకోని పరిస్థితుల్లో ఆగిపోయింది. రాబోయే రోజుల్లో కూడా మనం అందరం
ఐకమత్యంతో వెళ్ళాలని, గతం నుంచి కూడా మన వాళ్ళు ఎప్పుడు అన్ని కులాలతోటి సహవాసంగా అన్యోన్యంగా అన్ని కులాలతోటి మతాలతోటి కలిసిమెలిసి సంఘజీవనం జరిపిన చరిత్ర మనది. రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు కొంతమంది మతిలేని కొంతమంది నాయకులు మన మీద ప్రత్యేకంగా ఒక విష ప్రచారాన్ని చిమ్ముతూ మనల్ని విలన్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనమంతా కూడా సంయమనంగా వ్యవహరించి ఇప్పుడే కాదు 100 సంవత్సరాలుగా వ్యవసాయ రంగంలో ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడ మనం వ్యవసాయంలో అద్భుతాలు సాధించాం. తర్వాత కాలంలో వ్యాపార పరంగా కానీ రాజకీయంగా కానీ అయితే ఎక్కడ ఏ వర్గాన్ని నొప్పించకుండా అందరితోటి కలిసిమెలిసి సహజీవనం చేసిన చరిత్ర మనది. రాబోయే రోజుల్లో ఇంకా జాగ్రత్తతోటి వ్యవహరించి ఇంకా అందరి మన్ననలు పొందే విధంగా మన ప్రవర్తన ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎన్ని అనుకున్నా ఎన్ని చెప్పినా ఇప్పుడు ఇందాక సోదరులు అన్నట్టుగా 10-15 సంవత్సరాల నుంచి ఎన్ని కష్ట నష్టాలకి అన్నిటికీ ఓర్చుకొని వెంకట్రావు గారు, చనిపోయిన హనుమంతరావు గారు, భాస్కర్ రావు గారు, ఆ టీము కానీ ఇప్పుడు బోస్ గారు, కోటేశ్వరరావు గారు వీళ్ళని గిడి తీసుకొని తిరగటం కానీ అసలు ఈ 15-16 సంవత్సరాల నుంచి ఎంత కష్టపడుతున్నారో ఎంత చేస్తున్నారో మనందరం కొంతమంది సపోర్ట్ ఇస్తున్నాం, వచ్చిపోతున్నాం. అయితే అన్నీ చూసాం ఈ 10-15 సంవత్సరాల్లో. ఇక రాబోయే కాలాన్ని కూడా చూడబోతున్నాము. సరే, ఒక ఈ 4-5 సంవత్సరాల్లో ఏమేమి జరిగింది, ఎట్లా కూడా చేయొచ్చు, పాలన ఎన్ని రకాలుగా కూడా జనంతో ఆడుకోవచ్చు అనేది కూడా అందరికీ అర్థమైపోయింది. ఇక ముందు ముందు ఆ చొక్కాన్ని చూస్తారు. ఇక ఎట్లా జరిగిద్దో మన వాళ్ళందరూ ఎట్లా చేస్తారో కూడా. అది పోతే చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మనకందరికీ పెద్ద ఆయన, పెద్ద దిక్కు, మన సంఘానికైనా మన కులానికైనా అన్నిటికీ మన దైవంగా సమానుడు ఎన్టీ రామారావు గారు. మనకి ఆయన్ని మామూలుగా అసలు ఆకాశానికి ఎత్తి చూపిస్తున్న ఆయన మన ఏదర సోదరులు ఇక్కడే ఉన్నారు. ఆయన మొన్న మేము అద్దంకలో చాలా గొప్పగా చేశాము. అసలు ఆయన చాకిరి కానీ నిద్ర లేకుండా ఆయన పడ్డ కష్టం కానీ మామూలు కాదు. అదేవిధంగా ఇంకోల్లో కూడా సూపర్ సక్సెస్ఫుల్ చేశాడు. ఇక్కడ సరే ఏదో అనివార్య కారణాల వలన కొంత ఆగింది. అసలు ఆయన ఎన్టీఆర్ని గురించి ఆ పద్ధతి అంతా నిలబెట్టుకుంటూ వస్తున్నాడు. అదేవిధంగా వీళ్ళు అసలు ఎక్కడికి ఎంతంత దూరం పోతున్నారో కొన్ని విషయాలు ఏంటంటే వెంకట్రావు గారు 100కి 100 పాళ్ళు అన్నీ చెప్తా వస్తున్నాడు. అసలు 15 సంవత్సరాల నాటికి ఇవాళకి ఎన్నిసార్ల మామూలు కళ్యాణ మండపాలు మన కమ్మాళ్ళకి సంబంధించినవి బయటకు వచ్చినాయో, హాస్టల్స్ కాడ కొన్ని ఎన్ని ఎట్లా వచ్చినాయో, మామూలు దాతల్ని ఎట్లా బయటికి వాళ్ళని ఉత్తేజపరిచి తీసుకురాగలిగాడో వాటన్ని నా యొక్క తెలియజేస్తున్నాను. అలాగే స్టేజ్ని అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నేను వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. మేము గత 5-6 సంవత్సరాల నుండి 2 సంవత్సరాల నుండి ఇతర రాష్ట్రాలు తిరుగుతున్నాం. అంతకుముందు మన రాష్ట్రం మొత్తం కూడా పర్యటిస్తూ ఎక్కడైతే సంఘాలు లేవో ఆ సంఘాలను ఏర్పాటు చేసుకుంటూ ఉన్న సంఘాలు ఎక్కడైతే నిర్వీర్యంగా ఉన్నాయో వారిని కూడా ఉత్తేజపరుస్తూ వారు చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏం చేస్తున్నారు, ఏం చేస్తే సొసైటీకి మనం మంచి మెసేజ్ ఇవ్వగలుగుతాం, మన కుటుంబ సభ్యులైనటువంటి కమ్మ కుటుంబ సభ్యులకే కాకుండా ఇతర సభ్యులకు కూడా ఏ సౌకర్యాలు కల్పించగలుగుతాం, మన ద్వారా ఏమేమి చేయగలమో వారికి తెలియచెప్పుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆ కార్యక్రమాల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఈ మధ్యకాలంలో కనీసం ఒక 10 కళ్యాణ మండపాలు ఓపెన్ అవటం జరిగింది. ఈ కళ్యాణ మండపాలు ఎందుకంటే మన యొక్క సంఘాలు ఆర్థికంగా పరిపుష్టంగా ఉండడం కోసమే ముందు ఈ కళ్యాణ మండపాలు అనే ఒక ప్రపోజల్ ఎవరైనా కానీ తీసుకుంటున్నారు. అందరు చెప్పారు. కానీ నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో మన పరిస్థితి ఎట్టుండేది మీ అందరికీ తెలుసు. కానీ ఎక్కడికి పోయినా కూడా
ఏమంటున్నారంటే ప్రతి ఊర్లో కూడా, ఏమయ్యా మీరు సక్కరంగా లేరు కానీ మేమందరం కూడా మారినాం, మీరు మారటం లేదని. ఇది ప్రతి చోట ఇవాళ ఒక ఊరు, ఆ ఊరు ఎర్రగొండపురం దగ్గర ఒక ఊరికి పోయాను మధ్యాహ్నం, బోయలపల్లె. ఆ ఊరు పెద్దలు అంటున్నారు, అంత లెక్కన అందరూ మారుతున్నారయ్యా, ఎస్సీలు మారారు, బీసీలు మారారు, కానీ మన వాళ్ళు మారిన వాళ్ళు మళ్ళీ మారట్లేదు మనకు, అదే పెద్ద తలనొప్పింది. కాబట్టి సోదరులారా, నేను ఒకటే అడుగుతున్నా మీ అందరినీ కూడా, మనకు ఎన్నో సమస్యలు ప్రతి ఊరిలో కూడా ఉంటాయి, ఇది ఉండకుండా ఉండవు. దయించి ఈసారి మనం ఈ 4.5 సంవత్సరం 5 సంవత్సరాల్లో పడ్డ అవమానానికి ప్రతి వాళ్ళం కూడా ఇబ్బంది పడ్డాం. ఏదైనా తప్పులు ఒప్పులున్నా సరి చేసుకొని తప్పకుండా ఒక తాటి మీదకి వచ్చి మనము అందరం తర్వాత మిత్రులందరినీ కలవటం, ముఖ్యంగా నేను ఈ కరోనా మహమ్మారి తర్వాత భయం అనొచ్చు, జాగ్రత్త అనొచ్చు, ఇలాంటి యాక్టివిటీస్కు దూరంగా ఉన్నా. కానీ ఇవాళ ప్రత్యేకంగా అందరినీ చూద్దామనే వచ్చాను వెంకట్రావు. పైపెచ్చు ఇందాక ఇక్కడ కూర్చున్నప్పుడు ఆ ముఖారవిందాన్ని చూసి అసలు మా ఆలోచనలు మైండ్ ఏడకపోయింది. ఆ ముఖారవిందాన్ని చూస్తే మనలో ఒక సంజీవని పర్వతం స్పృశించినట్లు అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఈ జాతికి గుర్తింపు తెచ్చిన మహానుభావుడు అన్ని సామాజిక వర్గాలను హక్కులో చేర్చుకొని అభివృద్ధి పదంలో కూడా వాళ్ళని కూడా తీసుకెళ్ళిన మహానుభావుడు అనుచరులుగా తిరుగుతున్న మన కర్మ ఈరోజు ఈ అసాసినేషన్, ఈ వివక్షకు గురవటం వయసు ఉడిగిన మాకు కొంచెం ఏదోలా అనిపిస్తూ ఉంది. అది భరాంచలేకుండా ఉన్నాం. మంచి రోజులు, మార్పు. మనం ఎవరిని ఎక్కడా కించపరచలేదు, ఎవరిని అవమానించలేదు. అందరితో సహజ జీవనం బాగానే చేస్తూ ఉన్నాం, గౌరవిస్తూనే ఉన్నాం. కానీ పెద్దలందరికీ మరియు జిల్లా నలుమూలల నుంచి వచ్చినటువంటి నా కమ్మ కుటుంబ సభ్యులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. నాకెప్పుడూ అనిపిస్తూ ఉంటుంది, మనది అంటే చాలా రాష్ట్రంలో అన్ని కులాలకి సంఘాలు ఉన్నాయి, మనకు కూడా సంఘం ఉంది. అయితే నాకు అనిపిస్తూ ఉంటుంది, మన మీద చాలాసార్లు కులం పేరెత్తి మాట్లాడినప్పుడు కానీ, లేకపోతే ఎవరికైనా కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు కానీ స్పందించాల్సిన రీతిలో కమ్మ సంఘం స్పందించట్లేదేమో అని చెప్పి అనిపిస్తూ ఉంది. అంటే మనం అది మంచితనం అనాలో, అతి మంచితనం అనాలో, చేతగానితనం అనాలో అర్థం కానీ దీంట్లో అయితే నేను ఉన్నాను. మీరు తప్పనుకోవచ్చేమో కానీ మనల్ని చాలాసార్లు కులం పేరెత్తి కరోనాని కమ్మరోనా అన్నప్పుడు కానీ, చాలా విషయాల్లో కానీ, మన భువనేశ్వర్ గారిని తిట్టినప్పుడు కానీ, అదేవిధంగా మొన్న ఆమంచి కృష్ణవాహన్ గారు కమ్మలంజా కొడుకులు అని చెప్పి తిట్టినప్పుడు కానీ స్పందించకపోవటం నన్ను చాలా బాధతో కలిచివేసింది. ఆ సందర్భంగా నేను యూట్యూబ్లో ఒక వీడియో కూడా చేశాను. అదేవిధంగా ఈ కమ్మ సంఘంలో మొత్తం ఎక్కడైనా కానీ మహిళలు చాలా యాక్టివ్గా ఉంటూ ఉన్నారు. వాళ్ళ పాత్ర లేనిదే ఏది సంపూర్ణం కాదు. కాబట్టి ఈ కమ్మ సంఘంలో కూడా మహిళా సోదరిమణుల్ని ఇంక్లూడ్ చేయాలని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఎర్రంనేని కోటేశ్వరరావు గారు గౌరవనీయులు చెప్పినటువంటి ఇది కూడా యూత్ కూడా ఎక్కువగా దీంట్లో పాలు పంచుకుంటే ఇంకా మనం బాగా ముందుకెళ్తామని చెప్పి నాకు ఈ సందర్భంగా అనిపిస్తుంది. కాబట్టి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా ఇక్కడ రాజకీయాలకి తావలేదంటారు, కానీ ఓటు కానీ రాజకీయం కానీ సామాజిక బాధ్యత కాబట్టి ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాను. రాబోయే ఎలక్షన్స్లో మనల్ని కులం పేరుతో దూషించినటువంటి వైసీపీని అంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మన కమ్మవారి సత్తా ఏంటో చూపించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. మార్చి 27వ తేదీన ఈ సంస్థ రిజిస్టర్ అయింది. రిజిస్టర్ అయిన దగ్గర నుంచి ప్రధానంగా స్కాలర్షిప్ల మీద కాన్సన్ట్రేషన్ పెట్టి దాదాపు 80-90 లక్షల రూపాయలు పిల్లలకి స్కాలర్షిప్ ఇచ్చి వాళ్ళని అభివృద్ధి చేశాం. తర్వాత ఈ క్యాలెండర్ సంగతి మీకు తెలిసిందే, ప్రతి సంవత్సరం క్యాలెండర్ తీసుకొస్తున్నాం. ఉగాదికి కార్యక్రమాలు చేస్తున్నాం గొప్పగా. అలాగే క్యాలెండర్ ప్రింట్ అయినప్పుడు ఆవిష్కరణ ఒక కార్యక్రమం చేస్తున్నాం. మొదటి సంవత్సరం 2006 జూలై 14వ తేదీ కర్ణాటక నుంచి కట్టా సుబ్రహ్మణ్య నాయుడు గారిని తీసుకొచ్చి
దాదాపు 7-7.5 వేల మందితోటి పాత జిల్లా పరిషత్ ఆఫీస్ దగ్గర చాలా పెద్ద కార్యక్రమం చేశాం. అక్కడ నుంచి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. ఎంతోమందికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకి ఫ్రీగా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఒక స్కూల్ను సెలెక్ట్ చేసుకొని ఆ స్కూల్లో ఉండే పిల్లల మొత్తానికి బుక్స్ డిస్ట్రిబ్యూషను చాలా సంవత్సరాలు చేశాం. ఇవి కాకుండా వ్యవసాయ సదస్సులు ఒంగోలులో 2 సార్లు సాయి కళ్యాణ మండపంలో, అక్కడి నుంచి బచ్చల బాలయ్య కళ్యాణ మండపంలో 2 సార్లు భారీ స్థాయిలో వ్యవసాయ సదస్సులు. జిల్లాలో సెలెక్టెడ్గా దాదాపు 1000 మంది రైతులతోటి సాయి కళ్యాణ మండపంలో పెట్టాం. స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి ఐవైఆర్ కృష్ణారావు గారిని, ఆ రోజు కలెక్టర్ విజయ్ కుమార్ గారిని, 3 ఐఏఎస్ ఆఫీసర్లను వేదిక మీద పెట్టి హార్టికల్చరు, వెటర్నరీ, అగ్రికల్చరు, రైతులకు రిలేటెడ్ మొత్తం డిపార్ట్మెంట్లు పిలిచి అద్భుతమైన కార్యక్రమం చేశాం. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒక చిన్న ఆల్బమ్ తీసుకెళ్ళి విజయ్ కుమార్ గారికి, కలెక్టర్ గారికి, ఆయన బోస్ గారు నేను వెళ్ళి చిన్న ఆల్బమ్ ఇచ్చాం. ఆయన స్పందన ఏంటంటే, అద్భుతంగా చేశారండి, మేము కోట్లు తగలేస్తున్నాం కానీ ఇంత గొప్పగా కార్యక్రమం జరగలేదని చెప్పి. ఎంత ఖర్చు అయిందంటే 2 లక్షల పైచీలకు ఖర్చు అయింది అనగానే వెంటనే ఆత్మా పీడిని పిలిచి 2 లక్షల చెక్కు రాసి ఇచ్చారు. ఆ రోజు మన కార్యక్రమం నచ్చి. ఆ రోజు పెట్టిన ఖర్చు కూడా హైదరాబాదులో ఫిక్కీ అసోసియేషన్ ద్వారా జేఏ చౌదరి గారు దానికి అధ్యక్షులుగా ఉన్నారు, ఆయనతో ఖర్చు పెట్టించి ఆ కార్యక్రమం చేశాం ఆ రోజు. అది అంత గొప్పగా వెళ్ళింది. రెండోసారి చిరుధాన్యాలు ఆవశ్యకత, మార్కెటింగ్ అవకాశాల మీద బచ్చల బాలయ్య కళ్యాణ మండపంలో 2 రోజులు వర్క్షాప్ జరిగింది. ఆ రోజు 5 ఐఏఎస్ ఆఫీసర్లు, చీఫ్ సెక్రటరీ హోదాలో ఐవైఆర్ కృష్ణారావు గారిని తీసుకొచ్చి వేదిక మీద ఎక్కించాం. మన కలెక్టర్ సుజాత శర్మ గారు వేదిక మీద ఉన్నారు, అగ్రికల్చర్ కమిషనర్ విజయ్ కుమార్ గారు ఉన్నారు, అగ్రికల్చర్ డైరెక్టర్ ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్ వెట్రి సెల్వి అని కలెక్టర్గా ఉన్నారు ఎక్కడో ఏదో జిల్లాలో, ఆవిడ ట్రైనీ కలెక్టర్గా ఉంటే ఆవిడ ఉన్నారు. ఎంటైర్ డిపార్ట్మెంట్లు గళ్ళా రామచంద్ర నాయుడు గారిని తీసుకొచ్చాం. ఆ రోజు మదనపల్లి నుంచి ప్రకృతి వనం ప్రసాద్ గారిని తీసుకొచ్చాం. ఎక్కడో రామచంద్రాపురం నుంచి ఆవు మూత్రంతో వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులను తీసుకొచ్చి రైతులకు అద్భుతమైన మెసేజ్ ఇప్పించాం. ఇలాంటి కార్యక్రమాలు ఈ సంఘం ద్వారా జరిగినాయి. ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళుతూ ఉన్నాం. ప్రతి సంవత్సరం వనభోజనాలు మీరు చూస్తూనే ఉన్నారు. ఈ సంస్థ ప్రతి పైసా అకౌంటబిలిటీ ఉంది. రీసెంట్గా ఒక పని కట్టుకొని వెంకట్రావు లెక్కలు చెప్పట్లేదు అని అన్నాడు. వాళ్ళ ఇళ్ళకు వచ్చి నేను లెక్కలు చెప్పను, ఆఫీస్కి వస్తే గుమస్తాను అడిగితే లెక్క చెప్తాడు. డే బుక్ ఉంటుంది, నెలలో 4 రసీదులు ఉంటాయి. గుమస్తాకి ఇచ్చే జీతం, ఆఫీస్ ఇచ్చే అద్దె, కరెంటు బిల్లు, స్వీపర్కి 4 రసీదులు ఉంటాయి ప్రతి నెల. 12 నెలలు 48 రసీదులు ఉంటాయి. వనభోజనాలు పెట్టినప్పుడు ఖర్చులు రసీదులు ఉంటాయి. ప్రతి పైసా బ్యాంకు ద్వారానే ఇస్తుంది. రిసిప్ట్ బుక్ ఇంతవరకు ఈ జిల్లాలో ఎక్కడ ₹1 కూడా రిసిప్ట్ ఇవ్వకుండా వసూలు చేయలా. పోతే ఇంకొక ఆయన మాట్లాడారు ఈ మధ్య కాలంలో, బయట ఎన్ని తిరుగుతున్నారు సంఘాన్ని అడ్డం పెట్టుకొని అని అన్నారు. ఈ జిల్లా దాటి బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా ₹1 పైసా సంఘం మీద కనుక ఖర్చు రాసి ఉంటే ₹100 స్టాంప్ పేపర్ మీద ఖాళీ దాని మీద సైన్ చేసి ఇస్తాను, వాళ్ళు ఇష్టం వచ్చింది రాసుకోండి నా ఆస్తులు. ఎందుకంటే ఇంత కష్టపడి చేస్తున్నప్పుడు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతుంటే బాధ వేస్తుంది. ఏంటది, వాళ్ళ ఇంటికి వచ్చి నేను లెక్క చెప్పాలి, ఆఫీస్ నాతో అక్కర్లా, నిన్నటి దాకా జమా ఖర్చులు ఏమున్నాయో గుమస్తాను అడిగితే చెప్తాడు, నాతో పని లేదు. ఎవరిష్టం వచ్చేటోళ్ళు 4 రోజులు విజయవాడలో కూర్చుంటే క్యాలెండర్ తయారైంది. ఎవరా మాట్లాడేవాళ్ళు ఎన్ని దీని వెనక ఎంత శ్రమ ఉందో ఆలోచిస్తే తెలుస్తుంది. అది ఊరికే వేగ్గా మాట్లాడటం కాదు, అర్థవంతంగా ఉండాలి మాట్లాడితే. మీరు ఏది మాట్లాడినా నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా, ఒక్క అసూయతో మాట్లాడిన దానికి తప్పితే దయచేసి అలా మాట్లాడద్దు.
ఇంకా ఈ కమిటీని గురించి మాట్లాడారు. కమిటీ 5-6 సంవత్సరాల నుంచి ఎవరైనా రెండయ్యా ఈ కమిటీకి రండి, కమిటీలో బాధ్యతలు తీసుకొని చెయ్యండి, మాకు లోడ్ ఎక్కువైందని చెప్పి నేను దాదాపు అన్న దగ్గర కూడా 3 సార్లు కూర్చొని మాట్లాడా. అన్న దీనికి ఎవరినన్నా భాస్కర్ రావు ఈ మధ్యకాలంలో యాక్టివ్గా ఉండలేదు, ఎవరన్నా అధ్యక్షుడిగా సూట్ అయ్యేవాళ్ళు ఉంటే పెడదామన్నా, సెక్రటరీగా ఇంకొకరిని పెడదాం, మేము వెనకుండి సపోర్ట్ చేస్తామని చెప్పి 6-7 సంవత్సరాల నుంచి చెప్తూ ఉన్నాం. ఇలాంటి మాటలు వింటూ ఉంటే బాధేస్తుంది, గట్టిగా సమాధానం చెప్పాలనిపిస్తుంది. ఆఫీస్కి వచ్చి మీకు కావాల్సింది అడగండి, మీకు కావాల్సిన ఫైల్ తీసుకొని చూడండి. 2023 ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా దాదాపు 7-8 నెలల క్రితం రిటర్న్స్ కూడా ఫైల్ చేసాం. ప్రతి సంవత్సరం రిటర్న్ ఫైల్ చేస్తాం. అన్నీ అకౌంట్ ద్వారా అకౌంట్ రూపంలోనే ఉంటాయి ఎవ్రీథింగ్. వాళ్ళకి ఆ మాట్లాడే వాళ్ళకి ఇదే నేను సమాధానం చెప్తున్నా, వేదిక మీద ఇంతమంది పెద్దల ముందే చెప్తున్నా సమాధానం. అలాంటి మాటలు దయచేసి మాట్లాడొద్దు, చేసేవాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఈ రాష్ట్రంలో ఈ 6 రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు ఏంటి అంటే యాక్టివ్గా పనిచేసేవాళ్ళు లేరు, యాక్టివ్గా పనిచేసే వాళ్ళ కోసం మేము తిరుగుతున్నాం. రీసెంట్గా తాడిపత్రిలో గతంలో గ్రౌండ్ లెవెల్ వరకు కళ్యాణ మండపం వర్క్ జరిగి గొడవలు వచ్చి ఆగిపోతే మా టీం వెళ్ళి కూర్చున్నాం. ఇట్లాగే ఒక 175-180 మంది వచ్చారు కాన్స్టిట్యున్సీ మొత్తం మీద. మేము కూర్చున్న తర్వాత అక్కడికక్కడే చిన్న చిన్న డిస్ప్యూట్లు ఉంటే పరిష్కారం చేసిన తర్వాత మరుసటి రోజు 4 కోట్ల రూపాయలు చల్లా రాజేంద్ర ప్రసాద్ గారి ద్వారా అనౌన్స్ చేయించి దానికి ఫండింగ్ ఇప్పించాం. అనౌన్స్ చేశారు, ఇస్తారు, రేపు ఎల్లుండో ఇస్తారు. చిలకలూరుపేటలో మేము వెళ్ళి సంఘం మేము 4 సార్లు వెళ్ళి తిరిగితే సంఘం అసోసియేషన్ ఫామ్ అయితే గుంటు మస్తానయ్య గారు అనే వ్యక్తి ఎకరా స్థలం ఇస్తే ఆ తర్వాత అదే టైంలో ఎలక్షన్లో గెలిచిన 14 మందిని సన్మానం పెట్టాం. ఆ 14 మందికి సన్మానం పెట్టిన రోజు నేను ఒక అరగంట మాట్లాడాను. ఆ రోజు ఏమయ్యా చరిత్రలో చిరస్థాయిగా మిలిసిపోతారు, ఇవాళ జేకేసీ కాలేజీ చూస్తే కొన్ని లక్షల మంది పిల్లలు చదువుకున్నారు, అట్లాగే ఈ సంఘానికి మీరు సపోర్ట్ చేయండి, చిరస్థాయిగా మీరు మిలిసిపోతారన్న తర్వాత అక్కడే ఇళ్ళగా పంపించి చెక్కులు తెప్పించి 1,16,000 రూపాయలు 1,10,116 14 మంది ఇచ్చారు. ఆ 1 ఏకర్ స్థలానికి చుట్టూ కాంపౌండ్ పెట్టారు, ఒక రూమ్ కట్టారు. మొన్న వనభోజనాలు జరిగింది అక్కడే నవంబర్ 19వ తేదీ. మేము చేస్తున్న కృషి ఇది. మేము ఇందాక మేడం గారు అన్నారు, మేడం గారు మీరు కొద్దిగా పొరపాటు పడ్డారు. ఆంధ్రప్రదేశ్లో అంటే మిమ్మల్ని తప్పుగా అంటలేదు, ఆంధ్రప్రదేశ్లో ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా నిర్దాక్షిణ్యంగా ఖండిస్తున్నాం. మొన్న ఆమంచి కృష్ణమోహన్ గారు మాట్లాడిన రోజు మేము ఆ రోజు హైదరాబాద్లో ఉన్నాం, నైట్కి బయలుదేరి తాడిపత్రి వెళ్ళాం. మరుసటి రోజు పొద్దున్నే తాడిపత్రిలో మీటింగ్. తాడిపత్రిలో ప్రెస్ మీట్ పెడితే ఇక్కడే ఒక జోన్ కేసు వదిలేస్తారని చెప్పి అనంతపూర్ కమ్మ సంఘం వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే సాయంత్రం ప్రెస్ మీట్ అరేంజ్ చేశారు. 12వ తేదీ ఆగస్టు 10వ తేదీ అతను మాట్లాడాడు. 11 ఉదయం మేము తాడిపత్రిలో ఉన్నాం. 12 ఉదయాన్నే 11 సాయంత్రం అక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఖండించాం. 12వ తేదీ పొద్దున్నే ఉరవకొండలో దాదాపు 3,000 మంది గ్యాదర్ అయ్యి ఉన్నారు. స్కాలర్షిప్ల ప్రోగ్రాం వేదిక మీద ఉన్నాం. 12-12:30 టైంలో నేను మాట్లాడటానికి నాకు అప్పుడే మైక్ ఇచ్చారు. లేచి మాట్లాడబోయేసరికి ఆమంచి కృష్ణమోహన్ ఇప్పుడే క్షమాపణ చెప్పాడండి సామాజిక వర్గానికి అని చెప్పి సోషల్ మీడియాలో చూపించారు. అప్పుడే ముందు రోజు నిర్దాక్షిణ ఖండించాం. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ గోరంట్ల మాధవ్ మాట్లాడిన రోజు మేము ఏ విధంగా సిద్ధపడ్డామో అదేవిధంగా ప్లాన్ తయారు చేసాం అతను ఎలా ఖండించాలని. వాడు తెలివికల్లాడు, మరుసటి రోజే సారీ చెప్పేశాడు, ముగిసిన అధ్యాయం అయిపోయింది అది. లేకపోతే గట్టిగా ప్రతి చోట ప్రతి సంఘం ఉన్న ప్రతి చోట నిరసన కార్యక్రమాలు చేయడానికి సిద్ధపడ్డాం ఆ రోజు. అలాగే భువనేశ్వర్ గారిని కామెంట్ చేసిన రోజు కూడా ప్రెస్ మీట్లు పెట్టాం, ఖండనలు తెలియజేశాం. మొదటగా మేము సీరియస్గా బయటపడింది బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు, మొన్న 10వ తేదీ అరెస్ట్ చేసినప్పుడు 16వ తేదీ 6 రాష్ట్రాల సంఘాలతోటి మేము విజయవాడలో మీటింగ్ పెట్టాం. మీటింగ్ పెట్టి ఎక్కడికక్కడ, ఎందుకంటే మేము ఇప్పటి వరకు ఎక్కడా కూడా రాజకీయంగా మాట్లాడలేదు, చంద్రబాబు నాయుడు గారి పేరు అసలు ఏ వేదిక మీద మేము మాట్లాడలేదు. కానీ మొదటిసారి అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేసి అక్రమంగా అరెస్ట్ చేసి ఉదయం 8 గంటలప్పుడు వెహికల్ ఎక్కించి సాయంత్రం 3:30 దగ్గర మొత్తం తిరిగి ఎడ్లపాడు దగ్గర ఆయన్ని దించంత అన్నం పెట్టారంటే ఎంత నిర్దాక్షిణ్యంగా ఎంత కర్కశంగా ప్రవర్తించారో చూసాం. మరి 53 రోజులు జైల్లో పెట్టారు, కనీస వసతులు లేవు, ఒక బకెట్ వేడి నీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఎంత దుర్భరమైన పరిస్థితులు ఆయన అనుభవించాడో చూసాం. ఏం కేసు అది? స్కిల్ డెవలప్మెంట్ కేసు. స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది ఏముందండి, 2,09,00,000 ఖర్చు పెడితే ఒక గుజరాత్లో ఒక క్లస్టర్ ట్రైనింగ్ ఇచ్చింది కొన్ని కంప్యూటర్ సెంటర్లకి. అదే క్లస్టర్కి ఆంధ్రప్రదేశ్లో పెట్టిన ఖర్చు 88 లక్షలు. మరి దాంట్లో బయటకు వస్తే ఫైబర్ గ్రిడ్ అన్నారు,
ఫైబర్ గ్రిడ్లో ఏముందండి 1,16,000 కిలోమీటర్కి ఆంధ్రప్రదేశ్లో ఖర్చు పెడితే 3,74,000 రూపాయలు పశ్చిమ బెంగాల్లో ఖర్చు పెట్టారు, 2,24,000 కర్ణాటకలో ఖర్చు పెట్టారు, దాదాపు 3,25,000 తెలంగాణలో ఖర్చు పెడితే అదే ఫైబర్ గ్రిడ్ని ఒక కిలోమీటర్కి 1,16,000 రూపాయలతోటి 14,000 కిలోమీటర్లు కేబుల్ వేసి 5,400 గ్రామాలు కనెక్ట్ అయ్యేటట్టుగా 12,000 ఇళ్లకి 8,000 వ్యాపార సంస్థలకి కనెక్షన్ ఇచ్చి 2,800 కోట్ల ప్రాజెక్ట్ అది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఖర్చు పెట్టింది 290 కోట్లు ఫైబర్ గ్రిడ్ మీద. ఎందుకంటే ఆయన టెక్నాలజీని వాడుకొని అంత తక్కువ ఖర్చు పెట్టాడు. దీంట్లో నుంచి బయటకు వస్తే పొంగనూరు దగ్గర అంగళ్ళ సెంటర్లో ఆయన వెహికల్ మీద ఆయన చుట్టూ 8 మంది బ్లాక్ కమాండోస్ ఉంటే ఆయన మారణాయుధం తీసుకొని ఎదుటి వాళ్ళ మీద దాడి చేస్తారా? కానీ చేశారని చెప్పి పెట్టారు. ఇలాంటి దరిద్రపు కేసులు. అది అయిపోతే మళ్ళీ లిక్కర్ కేసు అన్నారు. లిక్కర్ కేసు ఆయన దిగిపోయే రోజు 23,74,000 2019 మార్చి నాటికి లిక్కర్ సేల్స్ అన్ని కేసులు అమ్మారు. మరి ఈయన వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయరే 37 లక్షల కేసులు అయిపోయింది, రెండో సంవత్సరం 74 లక్షల కేసు అయింది. ఇప్పుడు రోజు 2 లక్షల కేసులు మందు ఈ రాష్ట్రంలో జరుగుతుంది, మందు పోతా ఉంది. అందుకే మొత్తం నేను ఇందాక మాట్లాడలేదండి, మొత్తం ఒక ఏకగ్రీవంగా ఒక దెబ్బ కొడితే ఆ దెబ్బతోటి ప్రపంచం మొత్తం తెలిసిపోయే విధంగా ఆంధ్రప్రదేశ్ నవంబర్ వికెట్ పడిపోయింది తెలంగాణలో, మార్చి వికెట్ ఒక్కటే మిగిలి ఉంది. ఈ వికెట్ని కొట్టేశామంటే గేమ్ మొత్తం మ్యాచ్ మొత్తం మనమే గెలిచినట్టు. దానికి మన సామాజిక వర్గం క్రియాశీలక పాత్ర పోషించాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. ఇలాంటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అన్నగారి గురించి ఒక్క మాట చెప్తా. ఆయన మద్రాసు నుంచి వచ్చిన తర్వాత అయిపోయింది, దయచేసి ఏమనుకోవద్దు, ఒక్క మాట చెప్పి క్లోజ్ చేస్తా. మెడ్రాస్ నుంచి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మద్రాసు వాళ్ళు 35 సంవత్సరాలు నన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు. వాళ్ళకి నేను ఏమైనా సహాయం చేయాలని చెప్పి, వాళ్ళకి తాగునీళ్ళు లేవు, తాగునీళ్ళు ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచనకు వచ్చారు. అదే టైంలో కృష్ణా ప్రాజెక్ట్ అనేది శ్రీశైలం దగ్గర నుంచి నీళ్లు మెడ్రాస్కి ఇవ్వాలని చెప్పి 1953 నుంచి 83 దాకా అనేక మంత్రిమండలిలో సమావేశాలు జరిగినాయి, ప్రధానమంత్రుల దగ్గర సమావేశాలు జరిగినాయి. ఎక్కడా కార్యాచరణ ముందుకు పోలా. ఆ తర్వాత అన్నగారు 83లో 9వ తేదీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూర్చోబెట్టి నేను మెడ్రాస్కి నీళ్ళు ఇవ్వాలి, శ్రీశైలం నుంచి నీళ్ళు ఇవ్వాలి అని మాట్లాడినప్పుడు, సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు సార్, హైలీ ఇంపాసిబుల్ సార్, రాయలసీమ గుండా నీళ్లు వెళ్ళాలంటే అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉన్నాయండి, లిఫ్ట్ అయితేనే నీళ్ళు వెళ్తాయి, లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అయితే మామూలుగా వెళ్ళటానికి అవకాశమే లేదని మాట్లాడారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా. అప్పుడు వాళ్ళందరూ హైలీ ఇంపాసిబుల్ అన్నప్పుడు ఈయన అన్నది ఒకటే మాట, ఇట్ ఈజ్ పాసిబుల్, డూ ఇట్ బ్రదర్స్ అన్నాడట. వెంటనే ఇది సాధ్యపడుతుంది, మీరు చెయ్యండి, మనసు పెట్టండి అని గట్టిగా మాట్లాడిన తర్వాత దాని మీద పెద్ద రీసెర్చ్ జరిగితే 2 నెలల్లోనే కార్యాచరణలోకి తీసుకొచ్చారు ఆయన. తీసుకొచ్చి 83 మే 8వ తేదీన దానికి తెలుగు గంగకి శంకుస్థాపన జరిగితే 406 కిలోమీటర్లు ప్రయాణించి పూండి దగ్గర మెద్రాస్ దగ్గరలో పూండి దగ్గర నీళ్లు మెడ్రాస్ వాళ్ళకి చేరేటప్పుడు ఒక అపురూపమైన ఘట్టం, అన్ని పేపర్లో ఫ్రంట్ పేజీల్లో. ఈయన ఏం చేశాడు, కర్ణాటక వాళ్ళని ఒప్పించి 5 టీఎంసీలు, ఆంధ్ర నుంచి 5 టీఎంసీలు, మహారాష్ట్ర నుంచి 5 టీఎంసీలు, ఈ 15 టీఎంసీలు మెడ్రాస్కి నీళ్ళు ఇవ్వటానికి 3 ముఖ్యమంత్రుల సమక్షంలో ఇందిరాగాంధీ గారికి ద్వారా ఈ 3 రాష్ట్రాల నుంచి ఆ ప్రాజెక్టుకి చెక్ ఇప్పించిన ఘనత ఎన్టీ రామారావు గారిది. అలాంటి వ్యక్తి ఆయన ఒకటే చెప్పాడంట, నా సినిమా పాత సినిమా రిలీజ్ అయినా కూడా కొత్త సినిమాని ఆదరించే జనం రాయలసీమ జనమయ్యా. ఈ రాయలసీమ జనం నన్ను గుండెల్లో పెట్టుకొని పూజించారు, నన్ను ఆరాధించారు, వాళ్ళకు కూడా నేను కృతజ్ఞత తీర్చుకోవాలని చెప్పి ఇవాళ రాయలసీమ మొత్తం మీరు మామూలుగా ఏమనుకుంటాం, రాయలసీమ అంటే అంతా ఏదో ఎడారి ప్రాంతం అనుకుంటాం. అసలు కోనసీమను మించిన ప్రాంతాలు రాయలసీమలో చాలా ఉన్నాయి. మేము దాదాపు ప్రతి ఎక్కడో కళ్యాణదుర్గం అనేది ఎక్కడో బార్డర్లో ఉంటుందండి, మన హైవే వెడల్పున హంద్రీ నీవాబు నీళ్లు బారుతూ ఉంటాయి. అలాంటి ఫెసిలిటీస్ పెరిగి ఉన్నాయి. ఇక చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కార్నర్ ప్లేసుల వరకు నీళ్ళు ఇచ్చిన ఘనత
శ్రీశైలం రిజర్వాయర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా మొత్తం రాయలసీమను సస్యశ్యామలం చేసి కుప్పం దాకా నీళ్లు తీసుకెళ్లిన ఘనత చంద్రబాబు నాయుడు గారి. అందుకే ఏదైనా సమాజం అభివృద్ధి చెందాలంటే మనం ప్రధాన పాత్ర పోషించాలి. మన వాళ్ళు ప్రధాన పాత్ర పోషించాలంటే మనం అంకిత భావంతో పని చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా తీసుకురావాలి. ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఆయన దిగిపోయే నాటికి 3,18,000 కోట్ల అప్పు ఉంటే ఇవాళ ఎంత ఉందో కూడా ఆడిటర్లకు కూడా తెలియట్లా. అది 15 లక్షల కోట్ల లేకపోతే 18 లక్షల కోట్ల. ఎందుకంటే ఏ రికార్డు బయటికి రావట్లా. 56 మంది అడ్వైజర్లు పెట్టుకున్నారు. ఒక్కొక్క అడ్వైజర్కి దాదాపు 4.5 లక్ష ఖర్చు అవుతుంది ఒక్కొక్క అడ్వైజర్కి. మోడీ గారికి 4 అడ్వైజర్లు, ఆంధ్రప్రదేశ్కి 56 మంది అడ్వైజర్లు ఈ రాష్ట్రానికి. ఎందుకంటే ఒక పునరావాస కేంద్రం అయిపోయింది వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇస్తూ. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నాం. మీరు మొత్తం ఏకగ్రీవంగా ఇందాక రాత్రి బాబు గారు చెప్పారు, ఈ 80-90 రోజులు కష్టపడితే రాబోయే కాలం అంతా మందేనని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఈనాటి ముఖ్య అతిథి. చాలా 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 ఆనందంగా ఉంది. నా కుటుంబ సభ్యులందరినీ కలిసినందుకు చాలా ఆనందంగా ఉన్నది. మీ అందరికీ మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. సో ఈ వేదిక ఈ సందర్భాన్ని అనుసరించి మీతోటి 5 నిమిషాలు 5 అంశాలు మాత్రమే. ముందుగా మన గెస్ట్గా వచ్చిన వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. నిజంగా నాకు వారు అక్కడి నుంచి ఇక్కడ రావటం అంటే నాకైతే మొత్తం చాలా ముచ్చటేసింది. వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది దీని మీద అనేది. వారికి ముందు మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మీ పేర్లు మీరు కూడా ఒకసారి వాళ్ళ రాకని మీరంతా కూడా కరతాళ దొంగ ద్వారా ఆహ్వానించారు. ఇక ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కానీ ఈ డోనార్స్ కానీ ఇప్పుడు వెంకట్రావు గారు బృందం అంటే జిల్లా కమిటీ వీళ్ళంతా కూడా ఇంత మంచి కార్యక్రమాన్ని చేసినందుకు మనమంతా కూడా మనస్ఫూర్తిగా ఈ కమిటీ వారిని ఈ డోనార్స్ మొత్తాన్ని మనస్ఫూర్తిగా మనమంతా కూడా కడతాళ దొంగ ద్వారా క్లాప్స్ ప్లీజ్ క్లాప్స్. ఏదైనా చప్పట్లు కొట్టడానికి కూడా నీరసంగా ఉందా? ఇక తర్వాత ఎన్టీఆర్ గురించి ఒక మాట చెప్పాలి. ఎన్టీఆర్ గురించి చెప్పకుండా అసలు సభే కాదు ఇది. ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. నేను నా రాజకీయ జీవితం కానీ లేదా నాకు తెలిసినంతవరకు మన జాతి గర్వించదగ్గ ఏకైక యుగ పురుషుడు ఎవరు అంటే అది అన్న ఎన్టీఆర్. దయచేసి అంత గొప్ప వ్యక్తిని కులనాయకుడిగా మీరు ఆలోచించబాకండి. ఆయన భారతదేశం గర్వించదగ్గంత గొప్ప వ్యక్తి. భారతరత్న బిరుదు తీసుకోవాల్సినంత గొప్ప వ్యక్తి. వారిని ఆ స్థాయిలోనే ఆలోచించండి. ఆయన గురించి చెప్పాలంటే రచయితలు కవులు అంతా కూడా గంటలు చెప్పినా కూడా తగ్గదు. ఎందుకంటే ఎక్కువ నేను చెప్పను. ఇక తర్వాత అంశం కాకతీయ సేవా సమాఖ్య. ఇది కుల సంఘం కాదు, ఇది కుటుంబ సంస్థ. ఈ కుటుంబ సంస్థని కుల సంఘంగా మీరు దయచేసి ఎక్కడ కూడా అనొద్దు. సేవా సమాఖ్య, ఇది కుల సంస్థ కాదు. వీఆర్ ఆల్ ఫ్యామిలీ. ఎక్కడెక్కడ ఉన్నా కూడా మన ఆరిజిన్ అంతా కూడా డెఫినెట్గా ఒక ఫ్యామిలీ అయి ఉంటుంది భవిష్యత్తులో గతంలో. కాబట్టి కులం అనే మాట తీసి పక్కన పెట్టండి. మనమంతా కూడా కుటుంబ సభ్యులమే, మనమంతా ఒకటే ఫ్యామిలీ, మనమంతా అన్నదమ్ములమే, మనమంతా మామూలు అల్లుళ్ళమే, మనమంతా కూడా ఆడపడుచులు, వీళ్ళంతా కూడా ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. కానీ మనం ఆ ఆత్మీయతను మనమంతా కూడా పంచుకున్నాం. మిగతా కులాల్లాగా కులాన్ని మీరు పోల్చొద్దు దయచేసి. మనం అది అతీతమైన వ్యవహారం అని. ఎందుకు మీరు కులం 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 అని అంటారు? కులం కంటే గుణం గొప్పది.
కమ్మ కులం కాదు, గుణం. కమ్మ వాళ్ళంతా కూడా గుణవంతులు. నిజం ఇది. మీరంతా కూడా అదే విధంగా ట్రీట్ చేయండి, ఆ విధంగానే ఫీల్ కండి. మిగతా కులాలతో దయచేసి పోటీ పడద్దు. ఇందాక మన వాళ్ళు మాట్లాడుతూ, ఇప్పుడు మనం బజార్ను పోతూ ఉంటే కుక్కలు అరుస్తూ ఉంటాయి, మనం వాటితో పోరాడదామా? ప్రస్తుత పరిస్థితి కూడా అంతే. కుక్కలు అరుస్తూ ఉంటాయి, వాటి కుక్కలాగా చూడండి. అంతేగాని అవసరం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు వేస్తే ఒక దెబ్బ, లేకుండా కొట్టాలి. అంతేగాని వాటితో పోటీ పడి మనం అరవకూడదు. దయచేసి కులం అనే మాట తగ్గించండి. మనమంతా కూడా కుటుంబ సభ్యులుగా మనమంతా కూడా ఆత్మీయతను పంచుకుందాం. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈరోజు వీఆర్ ఇన్ ఎమర్జెన్సీ. మనం ఎమర్జెన్సీలో ఉన్నాం. నేను బహుశా 75 ఆ ప్రాంతంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు నేను డిగ్రీ చదువుతున్నా. ఆ సందర్భంలో కూడా మేము జైలుకి వెళ్ళాం. కానీ ఇంత నీచమైన పరిపాలన బహుశా బ్రిటిష్ వాళ్ళు కూడా చేసి ఉంటారు. ది వరస్ట్ అడ్మినిస్ట్రేషన్. అసలు మాటల్లో కూడా చెప్పలేం, ఎంత వరస్ట్ అనేది మాటల్లో కూడా చెప్పలేం. నాకు మీ ఆవేదన చూస్తుంటే నాకు అర్థమైంది. కులం మీద వాళ్ళు చేస్తున్న దాడులు కానీ, వాళ్ళ కేసులు పెట్టడం కానీ, జైల్లో వేయటం కానీ ఒకటేమిటి, అధికారాన్ని ఏ స్థాయిలో దుర్వినియోగం చేసుకోవాలో ఆ స్థాయిలో దుర్వినియోగం చేశారు. కులాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చండాలంగా ఆడుకున్నారు. ప్రతి వాడి మనసులో ఉంది. ఊరికి అరవటం కాదు, రేపు ఎన్నికల్లో చూపించండి. ఆ ఎన్నికల్లో ఆ పౌరుషం ఏదో ఎన్నికల్లో చూపించండి, పోల్ మేనేజ్మెంట్లో చూపించండి. మన వాళ్ళు ఎప్పుడో 3 4 అలంకరించుకుని ఓటుకు వెళ్తారు. మిగతా వాళ్ళలాగా టక్ పెట్టి పెందలాడు పోరు. మొన్న హైదరాబాద్లో ఎలక్షన్ జరిగినాయి. మధ్యాహ్నం 2 గంటలప్పుడు కూడా 30% 40% పోలింగ్. వీళ్ళు ఎప్పుడో చివరికి వెళ్ళి వేసిచ్చారు. అది వేరే సంగతి. ఆ రోషం అనేది మాటల్లోనో కేకల్లోనో కాదు, అది చూపించాల్సింది పోల్ మేనేజ్మెంట్. మన ఓట్లు అసలు ఉన్నాయా లేవా, మన పక్కింట్లో మన బంధువుల ఓట్లు ఉన్నాయా లేవా, అవన్నీ చేర్పించుకోవటం, ముస్లిం మతకులు మొత్తం తీసిపోయి ఓట్లు వేయించడం, ఇవి చాలా ముఖ్యం. ఇక్కడ పొలిటికల్గా నేను చెప్పదగ్గ అంశం ఏంటంటే, ముందు ఈ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేసుకోవాలి. దానికోసం మనమంతా కలిసి పోరాడాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అందుకనే కాకతీయ సేవా సమాఖ్య వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, మనకు కేవలం సేవా సమాఖ్య అనుకుంటున్నాం ఇప్పటిదాకా కాదు, ఇది ఎమర్జెన్సీ పీరియడ్. ఈ ఎమర్జెన్సీ పీరియడ్లో వీ హ్యావ్ టు ఫైట్. మనం ఫైట్ చేయాల్సిందే, తప్పదు. ఈ రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవటానికి వీ హ్యావ్ టు ఫైట్ చేయాల్సిందే. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్ల జల్ల మొత్తం. నేను ఫలానా పార్టీ అని చెప్పను. వైఎస్ఆర్ పార్టీకి ఇప్పుడున్న అవినీతి రాక్షస పాలనకి వ్యతిరేకంగా ఓట్లు వేసి ఆ పార్టీని నామరూపాలు లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది, ప్రతి ఆంధ్రుడి మీద ఉందనేది నా చెప్పాలనుకున్న అంశం. సరే, ఎందుకంటే ఈ సందర్భంగా చెప్పాల్సిన అంశం ఏం లేదు. దయచేసి ఇవాళ ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు మరొకసారి వెంకట్రావు గారికి, ఇందాక నువ్వు ఏదో ఆవేశంగా మాట్లాడావు, ఇవన్నీ సహజంగా ఉంటాయి. ఎందుకు మీరు వేదిక మీద ఇవన్నీ ఇప్పుడు బయటకు చెప్తారు నాకు అర్థం కాదు. చిన్న చిన్న అంశాలు ఎవరో ఏదో మాట్లాడుతూ ఉంటారు, వాటి గురించి నువ్వు ఎంత ఆవేశపడాల్సిన పని లేదు. వద్దు, నువ్వు స్థాయిగా చెయ్యి, నీ పని నువ్వు చెయ్యి. ఎవరో ఒకరు ఏదో అన్నారని చెప్పి నువ్వు అంటే ఎట్లా? తీసే అటు గురించి. నువ్వు బాగా చేస్తున్నావు, ఇంకా భవిష్యత్తులో కూడా బాగా చేయగలం. అయితే దీన్ని కుల సంస్థగా కాకుండా మీరు సేవా సంస్థగానో మన కుటుంబ సంస్థగానో దీన్ని బాగా ఫోకస్ చేయమని చెప్పి నా రిక్వెస్ట్. ఎందుకంటే పొలిటికల్గా ఉన్నప్పుడు గుర్తుపెట్టుకున్న ఒకటి, రాజకీయంగా మనం ఉన్నప్పుడు మనం రాజకీయంగా రాజు స్థానంలో ఉన్నాం. ఇందాక ఎవరు అన్నారు మనం వీక్గా ఉన్నాం.
మనం వీకేంటి రోలర్స్. మనం ఎన్టీ రామారావు తరఫున వచ్చిన వాళ్ళు మనంతా కూడా వీఆర్ ది రోలర్స్. ఒక టైం ఓడిపోతే ఓడిపోవచ్చు కాక, అంత మాత్రాన మనం వీక్ అయినట్ట. మనకి శక్తి ఉన్నది లేక కాదు. బ్యాడ్ పీరియడ్ అయిపోయింది. రాబోయే పీరియడ్ 2024. 2024 ఈజ్ అవర్స్, మనది 2024. వీఆర్ గోయింగ్ టు విన్. గెలుస్తున్నాం, దాంట్లో ఎక్కడ అనుమానం లేదు. గెలుపు మంది, అధికారం మంది, ఎక్కడ అధైర్యపడాల్సిన పనేం లేదు. వెళ్ళండి, స్పీడ్గా వెళ్ళండి, గెలిపించుకుందాం. డెఫినెట్గా అనుమానం ఏం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.